పెళ్లి కొడుకు గారు, ఏమిటి పెళ్లి కూతురు మరీ అంత దూరంగా కూర్చున్నారే? దగ్గరగా తెరిచి కూర్చోండి. మూడు గట్టిగా వేయండి. ఏమమ్మా పార్వతమ్మ, మరీ అంత నేలచూపులు ఎందుకు? కాస్త తలేది చూడవమ్మా. పోనీలే వదనే, ఎంతైనా పెళ్లి కూతురు, సిగ్గుపడకపోతే ఏమనుకుంటారు? మమ జీవన హేతునా అంతే భద్రాన్ని శుభగే సాజీవ శరదాం శతం రాంగయ్య ధారణ ముహూర్త స్వముహూర్తోస్తు. సోదరులారా, ఆగండి ఆగండి. నేను ముఖ్యంగా మూడు ముక్కలు చెబుతాను. ముగించాక అన్నింటికీ ఒకేసారి చప్పట్లు కొడుతున్నారు. మన రావు బహదూర్ చంద్రశేఖరం గారు ఎంత అదృష్టవంతులంటే, షేరు మార్కెట్ లో వారితో పాటు వ్యాపారం చేసే మాలాంటి వాళ్ళందరూ అసూయ పడవలసినంత ధనలాభాలు సంపాదించిన మహాదృష్టవంతులు. ఏమండి రాజారావు గారు, ఇక్కడ కూడా వ్యాపార విషయాలేనా? అయితే సంసార విషయాలే మాట్లాడుకున్నాం. పిల్ల జల్లా సిరి సంపద. అదేమిటి రాజారావు గారు, మనిషికి మంచితనమే సిరి సంపద అన్నీను. అలా అన్ని సంపదలు అమిరి 60 నుండి షష్ఠపూర్తి మహోత్సవం జరుపుకుంటున్నారు. ఇక మీదట దేనికి ఏ లోటు రాకుండా దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఏం లేదు నాన్నగారు, మీ షష్ఠపూర్తిలోనే అబ్బాయికి పేరు పెట్టాలని అంటుండేది. అలాగే పేరు పెట్టేద్దాం. ఏం పేరు పెడదాం? అదేంటండి, మీ అంతటి వాడే మీలాగే షష్ఠి పూర్తి చేసుకోవాలని దీవించి మీ పేరే పెట్టండి. నా అందరి వాడు ఏమిటమ్మా, నాకంటే చాలా పెద్దవాడు అవుతాడు. ఒరే, ఇవాళ నుంచి నీ పేరు పూర్ణ చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావు చాలా అచ్చొచ్చిన పేరు. చంద్రశేఖరం గారు, మీ కుటుంబంలోని అన్యోన్యం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ పేరే తన కుమారుడికి పెట్టుకోవాలని మీ కూతురు అనుకోవడం ఉంది. చూశారు? కూతురు కాదండి, కోడలు. ఐఎమ్ సారీ. మీ ఇంటితో ఇంతకాలం పరిచయం ఉండి కూడాను మీ కూతురు ఎవరో కోడలు ఎవరో తెలియక చిక్కపక్కలో పడుతున్నారంటే మీకు ఎప్పుడు ఉన్న తికమకేగా. అయినా మీకు తెలిసేట్లు మళ్ళీ చెప్తాను ఉండండి. ఒరే, మీ అందరూ ఇలాగా. వీడు మా పెద్దవాడు ప్రసాద్, అతని భార్య కమల. నంబర్ 2 మా రెండో వాడు శ్రీధర్. నమస్తే. నమస్తే. అతని భార్య లలిత. వీడు మా మూడో వాడు, పేరు మిస్టర్ రఘురామ్. రఘురామ్. పెళ్లికి రెడీగా ఉన్నాడు, కనిపిస్తున్నాడు. మా పెద్దమ్మాయి మంగళాంబ. ఆవిడ కొడుకు మా మనవడు మోహన్. అమ్మా మా కడగొట్టు పిల్ల గీత కాలేజీలో చదువుకుంటూ ఉంది. పాఠాలతో పాటు ఆట పాట కూడా బాగానే నేర్చింది. చాలా సంతోషం. నమస్కారం అమ్మా. మీ తిగమకంతా తీరినట్టేనా? ఇంత తేడతెల్లంగా చెప్పిన తర్వాత కూడానా? ఆగండి ఆగండి. మావయ్య అక్కడే ఉండండి. రంగా ఏమిటదంతా? నువ్వు ఉండు మావయ్య. ఎంత జనం ఏ పాడుకళ్ళు ఎలాంటి దిష్టి తీయద్దు. ఇరుగు దిష్టి, పరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి అంతా మా మామయ్య మీద బలాదు, మా అత్తయ్య మీద బలాదు. మావయ్య, అత్తయ్యని చూసావా? షష్ఠి పూర్తి పెళ్లి కూతురులాగుందా? అలా అలా కులుకుతూ ఉంటే 16 ఏళ్ల పిల్ల కూడా బలాదు. మావయ్య చూసావా? మన్మధుడిలా లేడు. ఈ కుర్రాడు ఎవరండి? వీడి గురించి చెప్పలేదు కదా. వీడు మాకు దూర బంధువులేండి. అదేమిటి మావయ్య, దూరం దగ్గరను దిక్కులేని పక్షి మేమే పెంచుతున్నామని చెప్పకూడదు. నాకే నామోష. అలా అనుకుంటాను ఎందుకురా? నిన్ను మా సొంత బిడ్డలాగా చూసుకోవటం లేదట్రా? మావయ్య, ఆ మాట నువ్వన్నావు కానీ మావయ్య అన్నాడా? అడుగుతాయా? ఒరే పొరపడేరా, చెంపలేసుకుంటా. మీది చాలా విచిత్రమైన కుటుంబం అండి. పుట్టక సార్ ఏమిటా ఇంకా ముసుగులో కూతురట? బయటికి తీసప్పుడా. మావయ్య, అత్తయ్య అంతా రెడీ. తాత పక్కన నేను, తాత పక్కన నేను, నాన్న పక్కన నేను, తాత పక్కన నేను, నాన్న పక్కన నేను. ఏమిట్రా మీ కాపాలా? ఎక్కడికి రావండి. తప్పమ్మా మంగళ, తప్పు. అలా అనకూడదు. అందరికీ ఉంటుందమ్మా అపేక్ష. ఈ ఆప్యాయతలు అన్యోన్యమే కుటుంబానికి కావాల్సింది. మీ అందరూ ఎప్పుడు ఇలా కలిసిమెలిసి ఉండాలి. అద్గది విన్నారట్రా? అంతా కలిసిమెలిసి ఉండాలి. రంగా, నువ్వెక్కడ నిలబడతావురా? నేనేమిటి మావయ్య మీ ముందు మొత్తం వేస్తాను. రెడీ, మై రెడీ.
నీ ముఖం మండా ఇంకా ఇక్కడ తగలదా? ఇదిగో పోతున్నానక్క. సరిపోయింది పో. ముప్పొద్దులా మెక్కబెట్టి 30వ తారీఖుల్లా జీవితం నీ ముఖాన పారేస్తున్నారనే జ్ఞానం నీకుంటే ఇంకా ఇక్కడే ఉంటా. అంట్లు తోముకునే ముఖానికి పౌడర్ ఒక్కరే తక్కువైందా? పద పద. ఇలాగైనా చెమట చిమ్ముతా అంటే తేవే అంటేను చిమ్మిన చోట చిమ్ముతారేమిటమ్మా? చిచే నార్మల్, నీకు తెలుసేంటి? ఏమే నువ్వు పని మనిషిగానా? ఏమిటి గుడ్లు? ఏమిటి వేషం? ఇదిగో ఈ గుడ్లు వేసుకో. వేసుకోవేంటి? వేసుకో. అమ్మా అమ్మగారు 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 అమ్మా చూడండమ్మా, రాధమ్మ గారి గుడ్డలు కట్టుకోమని నా ప్రాణం తీస్తున్నారు. అది చెప్పినట్టు చేయవే, లేకపోతే తిక్క మరీ ఎక్కువ మనందరి ప్రాణాలు తీస్తుంది. ఏమే మందిచ్చావా? ఇచ్చాను. మరి నిమ్మకాయలు అర్థం చేశాను. ఏమే నిలబడ్డావే? తీసే, లేకపోతే నేనే కళ్ళప్పకి చూస్తారు. సిగ్గులేదు, పట్టకి పోతున్నాడే కోపడకు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని పట్టుకుని సిగ్గులేదు గెట్ అవుట్ అంటావా? ఏమిటి? పర్వాలేదులే, డోంట్ వరీ. రమ్మ అంజీ 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 వస్తున్నా. అంజీ గంజివాత వచ్చే లోపల ఏంటో తొందర? సరే, నువ్వు వచ్చేసరికి తెల్లవారుతుందిలే, నేనే వస్తున్నా. అయ్యో రామా, ఏమిటండి మీకు అన్నిటికీ తొందరేను? ఈ రోజులు అంటేనే కాలినడకపోయేది ట్రైన్లో, ట్రైన్లో పోయేది విమానంలో, విమానంలో పోయేది తంతిలో. పోతుందా లేదా? సావాలన్న తొందరే, బతకాలన్న తొందరే. లెక్కే చూసుకో సరిపోదు. మీ లెక్కలన్నీ వేస్తానే ఉన్నాను. ఎన్నిసార్లు వేసినా ఎక్కడ ఆపినా వచ్చేది సున్నానే. ఇక్కడ సున్నాయిగా, ఇక్కడేదో మహా ఉన్నట్టు అర సున్నాయేగా. చదవరా. ఏమండి? ఏమిటే పొద్దు నుంచి బేరలాగా నేను ఎడుతుంటే ఎలా కొడతాం? ఏమండి ఇవ్వండి. అది కాదండి, మా చెల్లెలి పెళ్లి విషయం ఏం చేశారు? ఏం చేయమన్నావు? అంజమ్మ చెల్లెలు జానికమ్మని పేరు చెప్పగానే పుంజాలు తెంపుకుని పారిపోతున్నారు జనం. పేరుకేమైంది? నీ పేరుకే? నీ పేరు చెప్పగానే ఈ ఊరు ఓడ కూడా దర ఆడిపోతుందిగా. పైగా అమ్మాయి నీ చెల్లెలేగా. జానకి అనగానే అబ్బో ఈకి మాకెందుకు అంటున్నారు. పోతే పోనండి, మన పిల్ల మన ఇంట్లోనే ఉంటుంది. మనకేమన్నా బరువా? బరువా? అక్కడే ఉంది పేచి. ప్రపంచంలో ఏ వస్తువు అయినా 10 ఏళ్ల పాటు నిలవ ఉంటే ఆ ఏటికి ఆ ఏడు ధర ఎత్తుతుంది. ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఆ ఏడుకి ఆడ ధర తగ్గి మన మెడకు ఒక గుదిబండలా తీరుతుంది. చాలేద్దరు, మీకని రాసిపెట్టి నేను పుట్టినట్టే దానికి ఎవడో పుట్టే ఉంటాడు ఓ సన్యాసి. ఎల్ దామోదరం, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. ఓహో, మామగారు ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి పుచ్చుకుంటున్నారా? ఏమిటి? ఎవరమ్మా? ఏమ్మా, ఏం చేసిందేమిటి? నా ప్రాణం రక్షించిందమ్మా. మీరు మీరు మాణిక్యమ్మ కాదు? అవును పార్వతమ్మ గారు. అయ్యో, ఎంత మారిపోయావు, నేను గుర్తే పట్టలేకపోయాను. అవును పార్వతి, మా వారు పోయిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఈ పిల్ల లేకపోతే నేను ఏనాడో కళ్ళు మూసుకునేదాన్ని. ఏమిటి, ఈ అమ్మాయి నీ కూతురా? అవును, మహాలక్ష్మిలా ఉంది. పేరు కూడా లక్ష్మే, కానీ ఏం లాభం? నేనేం చెయ్యను. అమ్మ, మా అమ్మ పడే కష్టాలు చూస్తుంటే ఆమె కంటే ముందు నేనే పోతే బాగుండనిపిస్తుంది. పిచ్చికల్లా అలా అనుకో పార్వతి. దీన్ని ఏదో ఒక అయ్య చేతిలో పెట్టి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటే. అదేమిటమ్మా, నిక్షేపలాంటి పిల్ల ఎవరి చేతిలోనో పెడతానంటావేమిటి? దీనికి ఏం తక్కువ? మీరేమి దిగులు పడకండి. ఈ పిల్లని నా ఇంటి కోడలు చేసుకుంటాను. ఏమన్నా ఎగతాళి చేస్తున్నావా పార్వతి? ఎగతాళి కాదమ్మా, నిజంగా చెప్తున్నా. మా వారితో ఒక్క మాట చెప్పి రేపో మాపో కౌరంపిస్తే సరి కదా. జానకి, నాకు ఈ పద్ధతి ఏమి నచ్చలేదు. రోజు నేను స్కూటర్ మీద రావడం, మీ వాకిట్లో ఆగడం, నువ్వు వచ్చి ఎక్కడం, మనిద్దరం తిరిగి ఎవరిళ్ళకు వాళ్ళు చేరడం, ఇలా ఎంతకాలం గడపడం? ప్రేమంటే రోజు రోజుకు పెరిగిపోతుందన్నా, కానీ మంది రోజు రోజుకు తరిగిపోతుంది. ఏం చేయమంటారు? నువ్వేం చెయ్యొద్దు. మనిద్దరం కలిసి మీ నాన్న దగ్గరకు పోయి. మా నాన్న ఎవరో మీకు తెలుసా? తెలుసా? రోజు గూరకాలాగా మీ వాకిట్లో కాపలా కాచి కాచి కనీసం ఆ బోర్డన్నా చూడలేదంటావా? మా వాకిట్లోనా బోర్డా? లేకపోతే కార్డా? పెద్ద తాటికాయ అంత అక్షరాలు రాసింది ఎల్ దామోదరం, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ని. అదే చూడండి. చూడు, నేను అంతస్తు తెలియకుండా అడుగు పెట్టను.
నేను రావు బహదూర్ కొడుకుని. నేను మేజర్ కూతురువి. దుర్వరత. మన మ్యాచ్ పర్ఫెక్ట్, మన సంబంధం కరెక్ట్. రా. మా నాన్న దగ్గర చెప్పి ముందు నేను అనుమతి తీసుకుంటాను. అందాక మీరు కొంచెం ఓపి పట్టండి. ఓపిక ఇంకానా? సరే నీకోసం పడుతున్నాను.